హాయ్ మిత్రులారా, అందరికి గుడ్ మార్నింగ్. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కదా. పొద్దుగాల మా ఇంటికాడ లొకేషన్ ఎట్లుంటుందో చూపిస్తాం మీ అందరికీ. మీకు అట్లా కనిపించేది అంతా పత్తి చేను. ఈ పత్తి చేను కూడా మాదే. అదంతా ఖాళీ ప్లేస్. మేబీ అలా మిర్చి తోట పెడతారు కావచ్చు. పొద్దుగాల లేవగానే పచ్చగా మొత్తం పంట పొలాలు ఉంటాయి ఇంటి చుట్టూ. మస్తు ఉంటుంది లొకేషన్. అవన్నీ పొలాలే. అట్లా తెల్లగా నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, మా ఊరి చెరువు అది. దాని కింద కూడా అన్ని పొలాలే ఉంటాయి. ఇప్పుడు నేను నిలబడేదే మా ఇల్లు. సూర్యుడు ఇప్పుడే వెళ్తుండు. ఇప్పుడు ఎంత 6:30 AM అవుతుంది, 6 అవుతుంది. ఇట్లా కనిపించేదంతా మీకు ఇది పెసరియను. ఇదంతా పెసర్లే, అంటే మూందాలు ఉంటాయి కదా అది. అదంతా చెరువు. ఇక చెరువు నిండిపోయింది, అలుగు పోస్తుంది కూడా. అక్కడ ఇంకో చిన్న పల్లెటూరు ఉంటుంది. ఈ పత్తి చేనుకి ఏమవుతుందంటే ఫుల్ కోతులు వస్తున్నాయి. ఈ పత్తికాయలని మొత్తం తింటాను. ఇదివరకు మొక్కజొన్న చేను వేసేది, కానీ మొక్కజొన్న చేను వేసిన కోతులు తింటానే అని పత్తి చేను వేసిన. అయినా ఆ పత్తికాయలని కూడా తింటానే మొత్తం కోతులు. ఇక మేబీ పత్తి చేను కావాలి ఉండాలి కావచ్చు పొద్దుందనుక. ఇవాళ ఈ పత్తి చేనులో బాబు గుంటగా కడతాడు కావచ్చు. వీలుంటే ఆ వీడియో కూడా తీసి పెడతా, చూడండి. మా కుక్కలు అక్కడ తిరుగుతున్నాయి చూడండి. అవి కోతుల కోసమే కావాలి ఉంటాయి. మీకు అక్కడ గుబురుగా కనిపించేదంతా బాయ్. ఈ చిలకలకు అన్నిటికీ నీళ్లు పారుతూ ఉంటాయి. అదొక్కటే బాయ్. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా, ఈ కొబ్బరి చెట్టు కన్నా ఈ గుబురుగా కనిపించేదంతా బాయ్. మా కుక్క ఉంది ఆడొకటి ఉంది. ఇప్పుడు చేనులోకి లోపలికి ఒకటి వెళ్ళింది. ఇక అవి కోతుల్ని రానియకుండా ఉంటాయి మ్యాక్సిమం. వచ్చినాయి అంటే కంపల్సరీ ఎలగొడతా ఉంటాయి, తరుగుతూ ఉంటాయి ఆ కోతుల్ని. అది మామిడి చెట్టు, అది షెడ్, అది ఎడ్లం కట్టేసే షెడ్డు. ఇదివరకు బర్రెలు ఉన్నాయి కానీ ఇప్పుడు బర్రెలు లేవు వల్ల. ఈ బావి మాత్రం మస్తు పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఎంత పొడుగుందో ఈ బావి కూడా అంత లోతుంటుంది. దగ్గర 8-9 కణాలు అనుకుంటుంది బావి. కొబ్బరి చెట్టు నిలువ అయితే ఎంత పొడుగుందో ఆ నిలువ అంతా ఆ బావిలో పడుతుంది, అంత పొడుగు ఉంటుంది అన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. మా పత్తి చేను ఇట్లా అలా అక్కడ ఇక్కడ కొన్ని పిట్టలు, పక్షులు గూడు పెట్టుకొని పత్తి చేనులు ఉంటాయి. వాటిని కూడా చూపిస్తా. వెనకాల పిట్టలు, పక్షులు వరుతుంటాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మస్తు వినపడుతూ ఉంటుంది. కియ్య 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 కియ్య. రామచిలుకలు, గోరింకలు, చిన్న చిన్న పిట్టలు వరుతుంటాయి. పొద్దుగాల లేవగానే ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. మస్తు ఉంటుంది ఇక్కడ ఏరియా. లొకేషన్ అంతా బాగుంటుంది. మేబీ అలా ఈ పత్తిలో బాబు గుంటగా కడతాడు, అదే నాగలి కడతాడు, అంటే గడ్డి బోనికి. ఆ వీడియో కూడా తీసి పెడతా, చూడండి. బాగుంటాయి, మంచి పచ్చగా ఉంటుంది. పక్షుల కిలకిల రాగాలు, సన్సెట్, సన్ రైజు ఇవన్నీ పెడుతుంటా, చూడండి. బాగుంటాయి. ఇగో మా కోడిపోని చూడండి ఎట్లా చూస్తుంది, ఇటే చూస్తుంది. అది మరొకసారి పోయి ఎగ్గ చూడండి. నేను అనగానే కూర్చుంది అది టైమింగ్. చెప్పినా కదా మాకు కూడా ఒక 3 బర్రెలు ఉన్నాయని. ఇది దుడ్డే, ఇంట కట్టేస్తాం. అది దీని తల్లి బర్రె, ఇది పెద్దది పాలిస్తుంది ఇప్పుడు. ఇది అది పడ్డ, అది ఇంకా ఈ నెలే ఇంకా పాలియట్లే. అవి 2 చిన్న దూడలు. ఇక 8-9 కాగానే ఒక బర్రెలైన వచ్చి కొట్టుకోపోతాడు. ఫారెస్ట్లోకి వెళ్ళి మేపుకొని సాయంత్రం మళ్ళీ తీసుకొని వస్తారు. సూర్యుడు చూడండి ఇప్పుడే మబ్బులలోంచి వెళ్తాడు, ఎర్రగా వెళ్తుండే. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అయితే కోతులు చూడండి ఇట్లా ఈ డాబాల మీద ఉంటాయి, ఈ గోడ మీదకి జంప్ అవుతాయి. ఈ గోడ మీద కనిపించేది అంతా మేము ముళ్ళు పెట్టినాం. అంటే ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, అన్నీ నరకొచ్చి పెట్టినాం. ఈ గోడ మించి ఏమవుతుందంటే ఇలా దిగుతానే మొత్తం పత్తికాయలన్నీ తింటాయి. ఎడిపోయింది ఇది, ఎక్కడికో జంప్ అయిపోయింది.
ఈ గోడ మీద జంప్ అయ్యి పత్తి కాయలన్నీ ఇలా దిగి తింటా ఉంటాయి. Hadi. గాయస్ ఈ పత్తిలో నాగలు కట్టినాక 3 డేస్కి ఏమైందంటే పత్తి అంతా వెళ్ళిపోతుంది. ఇక పత్తికి నీళ్లు కడదామని బావి కాడికి వచ్చి ఉండే. గట్లనే మీకు కూడా బావిలో నీళ్లు చూపిస్తాను కదా, చూపిస్తా పదండి ఎంత పైకి ఉంటాయో. మా డాగ్స్ ఇక్కడ కావాలి పడినాయి. ఎంత పైకి ఉన్నాయి చూడండి నీళ్ళు. మస్తు పైకి వచ్చినాయి కదా, మస్తు లోతుంటుంది బావి. ఈ కొబ్బరి చెట్టు ఎంత పొడుగుందో అంత లోతు బావి ఉంటుంది. పత్తి వెళ్ళిపోతుంది ఎండకు, నీళ్ళు పెడదామని వచ్చినాం. పత్తికి నీళ్ళు కట్టాలి ఇప్పుడు. ఇదంతా నేర్పనారు. ఇదంతా నేర్పనారే. ఈ నేర్పనారంతా ఈ చిలకలో పెట్టాలి. ఇక ఈ పైపు అక్కడ నీళ్లు పత్తిలో పోస్తానికి పైప్ అంతా ఫిట్ చేయాలి ఇప్పుడు, వాటర్ కనెక్షన్ ఇచ్చి. ఇక్కడ టైబన్ నుంచి అక్కడ పోతాయి నీళ్ళు. నీళ్ళు అక్కడ పోతా ఉంటాయి పత్తి చేనుకు. అక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఆ మూల ఒకటి ఉంటుంది.